హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బీరువాలో బట్టల ఆర్గనైజేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. చిందరవందరగా ఉండే బట్టలు నీట్గా ఏ విధంగా పెట్టుకోవాలో, అలానే తక్కువ స్పేస్లోనే ఎక్కువ బట్టలు పట్టే విధంగా ఆర్గనైజ్డ్గా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియో ఎక్కువగా రికమెండ్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే చూసేద్దాము ఎలా అయితే సర్దుకోవాలో. పేపర్స్ అన్నీ తీసేయాలండి. ఓల్డ్గా మనం వేస్తాం కదా పేపర్స్, ఇవన్నీ తీసేయాలి. తీసేసి ఇలా డ్రై క్లాత్తో తుడిచేయాలన్నమాట నీట్గా డస్ట్ని. డస్ట్ అయితే పెద్దగా ఏం లేదండి, డౌన్ ర్యాక్లో మాత్రమే డస్ట్ ఉంటుంది. ఇందులో బుక్స్కి వేసే కవర్స్ ఉంటాయండి కదండి, పిల్లలకి బుక్స్ కవర్స్ వేస్తాం కదా మనం, అవైతే వేసాను. సెల్ఫ్ లైనర్స్ అయితే ఏం యూజ్ చేయలేదండి. న్యూస్ పేపర్స్ కాకుండా మీరు ఏం వేసినా బాగానే ఉంటాయన్నమాట. న్యూస్ పేపర్స్ వేస్తే మాత్రం నల్లగా అయిపోతాయి, ఒక 1 మంత్ లోపే నల్లగా అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే సింథటిక్ శారీస్, జార్జెట్, చిఫాను ఇలాంటి శారీస్ అన్నిటికీ ఫోల్డింగ్ ఒకలా ఉంటుందండి. పట్టు శారీస్ ఒకలా ఉంటాయి, అలానే ఫ్యాన్సీ శారీస్ ఒకలా ఉంటుంది ఫోల్డింగ్. కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండే శారీస్ అయితే అవి కూడా డిఫరెంట్ ఫోల్డింగ్ అండి. ఇలా సిల్క్ శారీస్ అయితే ఇవి కూడా డిఫరెంట్ ఫోల్డింగ్ అన్నమాట. బై ద వే ఇది నా శారీ కలెక్షన్ కూడా అనుకోండి. బీరువా ఆర్గనైజేషన్తో పాటు శారీ కలెక్షన్ కూడా అనుకోవచ్చండి ఈ వీడియో అయితే. ఇవైతే మైసూర్ సిల్క్ శారీస్ అనుకుంటా అండి, పేరైతే నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. అలాగే కాటన్ శారీస్కి ఒక రకంగా ఉంటుందండి ఫోల్డింగ్, ఫ్యాబ్రిక్ని బట్టి ఫోల్డింగ్ అనమాట. నేను ఇక్కడ ఏం చేశానంటే సింథటిక్, జార్జెట్ ఇలాంటి శారీస్ అన్నీ ఇలా ఆర్గనైజర్లో పెట్టేశానండి. ఎందుకంటే ఈ ఫోల్డింగ్ అనేది నిలబడదు అనమాట బీరువాలో పెట్టడం వల్ల, ఓవర్లాప్ అయిపోతున్నాయి ఒకదానిపైన ఒకటి. అందుకని ఇలా ఏవైతే మనకు పట్టుకుంటే జారే విధంగా ఉంటాయో అలాంటి శారీస్ అన్నీ ఇందులో పెట్టాను అనమాట. పట్టు శారీస్ ఫోల్డింగ్ బాగానే నిలబడతాయి కదండి. ఇది నేను చేసిన వర్కేనండి, సింపుల్ వర్క్ అనమాట. గోల్డ్ కలర్ శారీ ఇదైతే. అలానే ఇది పట్టు శారీ అండి. మాకు 3 years బ్యాక్ అయితే ఎక్కువ మ్యారేజ్లు అనేవి వచ్చాయన్నమాట ఒకేసారి, రిలేటివ్స్వి, క్లోజ్ రిలేటివ్స్ అనమాట. ఇంకా ఇదైతే నేను వేసిన వర్క్ అండి. ఇది యూట్యూబ్లో చూసి చేసిన వర్క్ అన్నమాట. ఇది 2 or 3 years అయిపోయిందండి పింక్ శారీ పైన చేసిన వర్క్. చాలా రోజులు పట్టిందండి ఈ వర్క్ చేయడానికి. అంటే మన దగ్గర మెషిన్స్ ఏమి ఉండవు కదా, హ్యాండ్తో చేయడం కాబట్టి ఏదో అలా చేసేసానండి. సూపర్ అని చెప్పలేం కానీ చూడడానికి నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. మీకు ఎలా అనిపించిందో ఈ వర్క్ అనేది కామెంట్ చేయండి. నేను చేసిన వర్క్ ఎలా ఉంది అనేది, నచ్చిందా లేదా అని. ఇవి షైనింగ్ తగ్గిపోయాయండి బీడ్స్. అప్పుడైతే గోల్డ్ కలర్ షైనింగ్లో ఉన్నాయన్నమాట. ఇవి కొద్దిగా ఫేడ్ అవుట్ అయిపోయాయి కలర్ మాత్రం. ఇప్పుడు నేను పెడుతున్నవన్నీ పట్టు శారీస్ అనండి. అలానే ఇది వచ్చిన ఎంగేజ్మెంట్ శారీ ఎప్పుడో 14 years బ్యాక్ అండి. ఇది కూడా నేను చేసిందే అండి, కాకపోతే పిచ్చి వర్క్ అయిపోయింది అనమాట. ఇది బాగాలేదు, బ్లౌజ్ పాడైపోయింది, దీనికి వేరేదైతే తీసుకోవాలండి. ఇది వచ్చేసి నా పెళ్లి శారీ అండి. బ్లౌజులు పట్టవు కాబట్టి ఇంకా హాఫ్ పట్టు క్లాత్ తీసేసి ఇలా మగ్గం వర్క్ అయితే వేపించాను. 1500 అయ్యిందండి ఇది. ఏదైనా మనకు అప్పట్లో వచ్చే పట్టు శారీస్ అయితే ఇలా మెత్తగా మనకి మౌల్డ్ అయ్యే విధంగా వచ్చేవండి. ఇప్పుడు వచ్చేవి ఏంటంటే అన్ని టిష్యూ పట్టులా వస్తున్నాయి అన్నమాట. మౌల్డ్ అసలు అవ్వడం లేదు. స్టెప్స్ పెట్టుకునే దగ్గర కూడా మౌల్డ్ అవ్వవండి సరిగ్గా. అలానే ఇవి కూడా కొన్ని శారీస్ అండి, ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ అండి ఇవన్నీ. ఇప్పుడు ఈ మధ్య తీసినవి అయితే కాదనమాట. నవ్ ఏ డేస్ అయితే ఈ శారీస్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది మానేశానండి పూర్తిగా.
ఏదైనా సరే 1000-1500 లోపు శారీస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పటి శారీ అండి ఇది. అలాగే ఇది రీసెంట్ టైమ్స్లో శారీయే, పండగదో శ్రావణ మాసంలో అండి ఈ శారీ. ఇది కూడా తక్కువే, 1200 ఎంతో పడింది. ఇంకా అవన్నీ ఆర్గనైజ్ చేసేసానండి. నెక్స్ట్ అయితే ఇది మా హస్బెండ్ ర్యాక్ అనమాట. ఇవైతే పెద్ద ప్రాబ్లం ఉండదండి, ఆల్రెడీ ఐరన్ చేసి ఉంటాయి కదా, అవి మనం డైరెక్ట్గా పెట్టేయచ్చు అనమాట. పై ర్యాక్లో అయితే మా అబ్బాయి ఉన్నాయండి, మేము ఉండేది ముగ్గురమే కదా. చూస్తున్నారా లేడీస్ డామినేషను, లేడీస్కి ఎన్ని ర్యాక్స్ వచ్చాయో బీరువాలో. ప్రతి ఇంట్లో కూడా ఇదే ఉంటుందండి. జెంట్స్కి వచ్చేసరికి తక్కువే ఉంటాయి బట్టలు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వాడేస్తారు కదా. లేడీస్ ఏంటంటే శారీస్ అనేవి టైట్ లూజు అలా అవ్వడం ఏమి ఉండదు కదండి. ఒకవేళ బ్లౌజ్ సెట్ కాకపోతే మళ్ళీ మనం బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేయించుకుంటాం కదా, సో అలా శారీస్ అనేవి వేస్ట్ అవ్వవు అనమాట. ఇంక నేనైతే డిసైడ్ అయ్యానండి, ఉన్న శారీస్కే మంచిగా రీమోడల్ చేసుకోవడం బెటర్ అండి బ్లౌజెస్. కొత్తగా శారీస్ కొనే బదులు నేను శారీస్ కట్టడం చాలా తక్కువ, డ్రెస్సెసే వాడుతాను. దానివల్ల ఎప్పుడెప్పుడో తవ్వకాల్లో బయటపడినవండి ఇవన్నీ శారీస్. కొన్ని ఉన్నాయి అని కూడా నేను మర్చిపోయాను అనమాట. మ్యారేజ్ అప్పుడు తీసుకున్న శారీస్ ఇవన్నీను. ఇవ్వాల్సినవి అయితే ఇచ్చేసానండి, డొనేట్ చేయాల్సినవి చేశాను. కాకపోతే కొన్ని అయితే బాగా మెమొరీస్ ఉన్న శారీస్ అండి, అవి మాత్రం ఇవ్వలేదన్నమాట. అలాంటివి మనం ఇవ్వలేం కదా. అలాగే మా బాబు చిన్నప్పుడు కూడా మెమొరీస్ ఉన్నవైతే నేను ఇవ్వలేదండి, నార్మల్గా యూజ్ చేసేవైతే చాలా వరకు డొనేట్ చేసేస్తానండి, ఉంచను అనమాట. అలాగే ఇది లాకర్ అండి, లాకర్ ర్యాక్ అనమాట. ఇవైతే శ్రీరామనవమికి మనకి అక్షింతలు ఇస్తారు కదండి గుడిలో, ముత్యాల తలంబ్రాలు అంటారు అనుకుంటా, వీటిని ఏమంటారో, అవి మనకి ఇస్తారు కదా. ఇలా అయితే పెడతానండి, ఈ క్యాష్ లాకర్లో పెడతాను అనమాట. నాకు ఎందుకు అలవాటు ఇందులో పెట్టడం. అలాగే ఇవి వాచ్ బాక్సులు అండి, ఈ లాకర్లో అయితే ఏం పెట్టను అనమాట. మీకు అక్కడ పర్స్ కనిపిస్తుంది కదా, అందులో ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయిన డెబిట్ కార్డ్స్ ఇలాంటివన్నీ పెడతాను అనమాట. ఇంకా మీకు చూపిస్తున్న కవర్ వచ్చేసి గోల్డ్ స్కీమ్స్. అలానే మనం గోల్డ్ వెండి కొనేటప్పుడు ఇస్తారు కదండి, ఫామ్స్ లాంటివి ఇస్తారు కదా, అవేం పడేయను అనమాట, ఇలా ఒక దగ్గర జాగ్రత్తగా పెడతాను. ఇవన్నీ అవేనండి, వెండి ఐటమ్స్ కొన్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా ఒక నోట్ లాంటిది, అదైతే ఇలా జాగ్రత్తగా పెడతాను అనమాట ఒక కవర్లో. నెక్స్ట్ అయితే ఇవి ప్రెజెంట్ నడుస్తున్న స్కీమ్లో అలానే అయిపోయిన స్కీమ్ తాలూకా స్లిప్స్ అండి ఇవన్నీ. మీ దగ్గర మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే గోల్డ్ పైన అయితే చేయడం బెటర్ అండి. నవేడేస్ బట్టలు అవి ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకోకుండా తక్కువలోనే తీసుకొని మన దగ్గర ఉండే అమౌంట్ని ఇలా గోల్డ్కి స్కీమ్ రూపంలో కడితే మనకు ఒకేసారి కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్లీ పెద్ద ఐటమే తీసుకోవచ్చు కదండి. మీకు ఒకవేళ చిన్న ఐటమ్స్ తీసుకోవడం ఇష్టం లేకపోతే మీరు ఆ అమౌంట్ అనేది లాక్ చేసేసి ఒక 3 ఇయర్స్కి 2 ఇయర్స్ అలా లాక్ చేసి కూడా తీసుకోవచ్చండి. లేదు మీ దగ్గర మనీ ఉందంటే ఒకసారి డిపాజిట్ పే చేసేసి తీసుకోవడం వల్ల కూడా మీకు మేకింగ్ ఛార్జెస్ అనేవి తక్కువ అవుతాయి అన్నమాట. ఇక్కడికి బీరువా ఆర్గనైజేషన్ కంప్లీట్ అయ్యిందండి. ఇదైతే ఇంకొక బీరువా అనమాట. మనకి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండి రీయూజబుల్, బట్టలు కొనేటప్పుడు అవైతే ఈ విధంగా కవర్లో అయితే పెట్టుకోండి. ఇంక ఈ బీరువా అయితే అంతగా ఏం చేయలేదండి, ఆల్రెడీ ఉన్న వాటిని మళ్ళీ సర్ది పెట్టేశాను అనమాట. ఈ పై ర్యాక్ అయితే ఇవి కూడా పెళ్ళప్పుడు శారీసేనండి, ఇవన్నీ శ్రీమంతం శారీస్, పెళ్ళి కూతురు ప్రధానం ఇవన్నీ ఉంటాయి కదా అప్పటి శారీస్ అన్నమాట, బాగా ఓల్డ్ శారీస్ అండి. అలాగే డౌన్లో అయితే డ్రెస్సెస్, అలాగే మా బాబు బట్టలు కొన్ని ఉంటే పెట్టాను. వాడివి కూడా మెమొరీస్ ఉన్నవేనండి చాలా వరకు, అందుకే అవి ఇవ్వలేకపోతున్నాను అనమాట.
ఈ డౌన్లో ఉండేవైతే బ్యాగ్స్, అంటే మన ఊర్లు వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ తీసుకెళ్తాం కదా అవన్నమాట. ఇదండి బీరువా ఆర్గనైజేషన్ అయితే 2 బీరువాలది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అందరికీ.